మీరు నేను వెళ్ళి ఏమన్నా బయట చూస్తున్నామా? చూడట్లేదు కదా. ఎక్కడైనా రెస్టారెంట్స్కి లేకపోతే హోటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా మనకు ఫ్రెష్ ఇది వేస్తున్నారో వేయట్లేదో నువ్వు చూడట్లేదు, నేను చూడట్లేదు. సో ఎలా వేస్తున్నారో ఏంటో మనకి తెలియదు కాబట్టి రొట్టెలు కొట్టుకుంటూ తినేస్తూ ఉంటాము. అదే ఇంట్లో ఏదన్నా ఎక్స్పైర్డ్ అయిపోతే డస్ట్బిన్లోకి చెత్త కుప్పలోకి పడేస్తూ ఉంటాము. అలా ఎప్పుడు చేయకండి. కర్డ్ అయితే ఎక్స్పైర్డ్ అయింది, 19th ఎక్స్పైర్డ్ అయింది, కానీ దీంట్లో స్మెల్ రావడం కానీ లేకపోతే పుల్లగా ఉండడం అలాంటిది ఏమీ లేదు. చాలా ఫ్రెష్గా ఉంది. అలా అని చెప్పి పుల్లగా ఉంది ఎక్స్పైర్డ్ అయిపోయిందని చెప్పేసి అయితే పడేయొద్దు. ఎలా పడేయకుండా ఎలా యూజ్ చేయాలో వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. నేనైతే మైసూర్ బజ్జీకి పులిసిపోయింది వేస్తేనే టేస్ట్ చాలా బాగుండిద్ది. హోటల్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు 2 days తెస్తున్నారో 1 week తెస్తున్నారో మనం చూడం కదండి. సో అది రొట్టెలు కొట్టుకుంటే టేస్టీగా ఉంటుంది. అలా ఎలా చేసుకుంటారు? మనం ఇంట్లో ఫ్రెష్గానే ఉంటుంది కాబట్టి మన దగ్గర హెల్దీగానే చేసుకోవచ్చు. బయట హోటల్స్లో ఉన్న బజ్జీ చాలా ఫ్లఫీగా టేస్టీగా రావాలంటే నా స్టార్టింగ్ వీడియోలో ఒకటి అబ్జర్వ్ చేస్తుంటే కనుక కర్డ్లో ఉన్న వాటరే యూజ్ చేశాను. ఆ వాటర్లోనే కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా, మైదా పిండి, 2 tablespoons బియ్య పిండి కూడా వేసుకొని మిక్స్ చేసేసి 4 hours రెస్ట్ ఇచ్చేసి వేసుకున్నానండి. నెక్స్ట్ వీడియోలో ఎలా వచ్చిందేంటో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.